వెల్కమ్ టు ఇన్ఫో ఫర్ యూ. ఈ రోజు కారు యొక్క సంక్షిప్త చరిత్ర మరియు అది ఎలా సృష్టించబడింది తెలుసుకోవడం. ప్రారంభ సంవత్సరాలు 1769 1860. మొదటి స్వీయ చోదక వాహనాన్ని 1769లో నికోలస్ జోసెఫ్ కగ్నోట్ కనుగొన్నారు. కుగ్నోట్ వాహనం ఆవిరితో నడిచే 3 చక్రాల వాహనం. ఇది గంటకు 2.5 మైళ్ళ వేగంతో నలుగురిని తీసుకెళ్లగలదు. తర్వాతి కొన్ని దశాబ్దాలలో ఆవిష్కర్తలు మరియు ఇంజనీర్లు వివిధ రకాల స్వీయచోదక వాహనాలతో ప్రయోగాలు చేయడం కొనసాగించారు. 1807లో ఫ్రాంకోయిస్ ఐజాక్ డి రివాజ్ మొదటి అంతర్గత దహన యంత్రానికి పేటెంట్ పొందాడు. ఇది శక్తిని ఉత్పత్తి చేయడానికి బొగ్గు, ధూళి మరియు హైడ్రోజన్ మిశ్రమాన్ని ఉపయోగించింది. ది డాన్ ఆఫ్ ది మోడర్న్ కార్ 1860, 1885, 1867లో నికోలస్ ఆగస్టు ఒట్టో మొదటి ఆచరణాత్మక అంతర్గత దహన యంత్రాన్ని కనుగొన్నాడు. ఒట్టో యొక్క ఇంజన్ శక్తిని ఉత్పత్తి చేయడానికి 4 స్ట్రోక్ సైకిల్ను ఇంటేక్, కంప్రెషన్, పవర్ మరియు ఎగ్జాస్ట్ ఉపయోగించింది మరియు ఇది ఆధునిక కార్ ఇంజన్లకు ఆధారమైంది. 1885లో కార్ల్ బెంజ్ అనే జర్మన్ ఇంజనీర్ మొదటి ప్రాక్టికల్ ఆటోమొబైల్ను డిజైన్ చేసి నిర్మించాడు. బెంజ్ వాహనంలో 3 చక్రాలు, ఒకే సిలిండర్ ఇంజన్ ఉన్నాయి మరియు గంటకు 10 మైళ్ళ గరిష్ట వేగాన్ని అందుకోగలవు. మొదటి 4 చక్రాల కారు 1886లో బెర్తా బెంజ్, కార్ల్ భార్య బెంజ్ పేటెంట్ మోటార్ వాగన్ను ప్రసిద్ధ 65 మైళ్ళ ప్రయాణంలో తీసుకువెళ్లారు. చాలా దూరం వరకు ఆటోమొబైల్ను నడిపిన మొదటి వ్యక్తి అయ్యారు. ఆ సంవత్సరం తర్వాత కార్ల్ బెంజ్ తన డిజైన్ను 4వ చక్రాన్ని జోడించి మొదటి 4 చక్రాల ఆటోమొబైల్ను సృష్టించాడు. వాహనం మరింత శక్తివంతమైన ఇంజన్ను కలిగి ఉంది మరియు గంటకు 15 మైళ్ళ గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ఇది ది రైజ్ ఆఫ్ ది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. 1890, 1910లో 1890ల చివర్లో ఆటోమొబైల్ పరిశ్రమ టేకాఫ్ ప్రారంభమైంది. హెన్రీ ఫోర్డ్ 1903లో ఫోర్డ్ మోటార్ కంపెనీని స్థాపించాడు మరియు మొదటి అసెంబ్లీ లైన్ ఉత్పత్తి పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇది కారును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఖర్చు మరియు సమయాన్ని బాగా తగ్గించింది. విలియం సి డ్యూరాంట్ మరియు లూయిస్ చెవ్రోలెట్ వంటి ఇతర మార్గదర్శకులు కూడా ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఆధునిక కారు 1920లో ప్రస్తుతం. గత శతాబ్దంలో కారు అనేక మార్పులు మరియు మెరుగుదలలకు గురైంది. ఎలక్ట్రిక్ స్టార్టర్స్, హైడ్రాలిక్ బైక్లు మరియు సింక్రోనైజ్డ్ ట్రాన్స్మిషన్ల పరిచయం కార్లను మరింత సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా నడపడానికి వీలు కల్పించింది. ప్లాస్టిక్స్ మరియు అల్యూమినియం వంటి కొత్త పదార్థాల అభివృద్ధి